ఓకే, పన్నీర్ కరకర ప్రిపేర్ చేయించబోతున్నారు. సో మరి పన్నీర్ కరకర ప్రిపరేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్పండి. పన్నీర్, ఓకే, జీరా పౌడర్, ఓకే, సాల్ట్, ఓకే, కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఓకే, స్ప్రింగ్ ఆనియన్, ఓకే, ఓకే, గ్రీన్ చిల్లీ, జింజర్. ఓకే, మనం ముందుగా రుమాలి రొట్టెతో చేసుకున్నాం మైదా తోటి ఇది. ఓకే, అంటే రోటీ ఆల్రెడీ ప్రిపేర్ చేసి చేసుకుంటామా yes ఇలాగా? మేడం. ఓకే, ఫైన్, రైట్. మరి ఇవన్నీ తీసుకున్నాం కదా, సో ఎలా ప్రిపేర్ చేయాలి దీనికి? ఓకే మేడం, మా షెఫ్ రంజన్ తను Okay. చేసి Hi. చూపిస్తారు. హలో, ఓకే. సో ఏం చేస్తారు, ఫస్ట్ ఏం చేస్తారు? ఇది పన్నీరేనా? అవును పన్నీర్లో మేడం, పన్నీర్ గ్రేట్ చేస్తాం మేడం. గ్రేట్ ఓకే, చేస్తారా? ఓకే. జింజర్, గ్రేట్ చేసిన పన్నీర్ ని తీసుకుంటున్నాము. Oh, దాంట్లోనే ginger. జింజర్ అంతా కూడా స్లైస్ గా కట్ సన్నగా చేసి తరిగి తీసుకున్నాము. చేస్తాం. గ్రీన్ చిల్లీ కూడా సన్నగా తరిగి చేసుకోవాలి మేడం. ఓకే, సన్నగా తరుక్కున్న ఆనియన్, ఆనియన్ కూడా వేసేసుకోవాలి దీంట్లోనే. స్ప్రింగ్ ఆనియన్ కూడా ఓకే, సన్నగా తరుక్కునేవి, కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఓకే, సాల్ట్, జీరా పౌడర్. ఓకే. సో ఇవన్నీ కూడా కలిసేలాగా కలిపేసుకోవాలా mix దీనికి? చేసుకోవాలి. ఓకే. సో ఈ రెసిపీ ప్రిపేర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది మొత్తం? మినిమం 15 మినిట్స్ మేడం. 15 మినిట్స్ పడుతుంది. ఓకే, ఇది ఎలాగ స్నాక్ ఐటమ్ లాగా తీసుకుంటారన్నమాట. అవును మేడం. ఆయిల్లో మొత్తం డీప్ ఫ్రై చేస్తారా? ఆయిల్ డీప్ ఫ్రై మేడం. ఓకే, రైట్. మొత్తం కలిపేసాము. ఇంగ్రీడియంట్స్ ఏవైతే తీసుకున్నామో అవన్నీ కూడా మిక్స్ చేసేయాలి వెల్గా. తర్వాత దానికి మనం రౌండ్ రౌండ్ బాల్స్ చేసుకోవాలి మేడం. వీటిని బాల్స్ గా చేసుకోవాలా? తర్వాత దాన్ని స్టఫింగ్ చేసుకోవాలి. ఓకే, లోపల స్టఫింగ్ ఇవి బాల్ లోపల వేసి బాల్ లాగా చేసుకోవాలన్నమాట. స్టఫింగ్. రైట్. సో ఇది ఎగ్ యాడెడ్ అవుతుంది మేడం, కోటింగ్ బ్యాటర్. ఎలా చేసుకోవాలి? ఎగ్ బార్ ప్రిపేర్ करके बताओ. సో మనం పన్నీర్ స్లైసెస్ ఇవన్నీ కలిపి యాడ్ చేసుకున్నాం కదా, yes ma'am. దీన్ని బాల్ లాగా చేసుకోవాలి. yes ma'am. బాల్ లాగా చేసుకున్న తర్వాత మనం ఎగ్ కోటింగ్ ఇవ్వాలి మేడం, ఎగ్ మనం కోటింగ్ ఇవ్వాలి. పట్టుకోవడానికి. ఓకే, ఇది వచ్చేసి ఎగ్ కోటింగ్ అండి. ఓకే, ఎగ్ ఇది. సో ఎగ్ లో డిప్ చేసుకున్నారు. ఒకవేళ అది రోల్ అవ్వకపోతే మళ్ళీ ఇంకొంచెం తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవచ్చు అనమాట. సో పన్నీర్ స్టఫ్ అంతా లోపల ఉంటుంది. అండ్ మనం ఏదైతే చపాతీ స్లైసెస్ లాగా చేసుకున్నామో దాన్ని ఇలా రోల్ లాగా చేశారు. ఓకే, నైస్. అన్ని ఇలాగే చేసేసుకోవాలా? అవును మేడం, అన్నీ ఇలానే చేస్తాం. ఓకే, దీని తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి మేడం, ఆయిల్ ఫ్రై, డీప్ ఫ్రై. రైట్, రైట్. తీరంలో స్పెషల్ ఐటమ్స్ ఏంటి? Actually- సిగ్నేచర్ ఐటమ్స్ అంటే ఏం చెప్తారు? సిగ్నేచర్ ఐటమ్ అంటే మనకి వచ్చేది పన్నీర్ కరకర, ఓకే, కొత్తిమీర తవా చేప, ఓ, చిట్టి రొయ్యలు ఓకే, అండ్ చిట్టి పీతలు, ఓకే, మటన్ గీ రోస్ట్, ఓ, మనకి స్పెషల్గా ఉలవచారు, మొగలై పులావ్, మిక్స్ మొగలై పులావ్, ఆల్ సీ ఫుడ్ ఓకే. మనకి మీరు చాలా ఎన్ని ఇయర్స్ గా చేస్తున్నారు ఇక్కడ? నేను 2 months నుంచి, జస్ట్ 2 months అయింది. ఓకే, రైస్. ఎలా ఉంటుంది ఇక్కడ ఫుడ్ అంతా కూడా మీరు ప్రిపేర్ చాలా చేస్తుంటారు బాగుంటుంది కదా? గెస్ట్ అందరూ చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునా? ఏవి ఎక్కువగా ఆర్డర్ చేస్తుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఎక్కువ ఆర్డర్ చేసేది సీ ఫుడ్ మేడం, సీ ఫుడ్ ఏనా? చాలా అదే బయట కూడా విన్నాం మేము, తీరంలో సీ ఫుడ్ బాగుంటుంది, ట్రై చేయండి అన్నట్టుగా. మరి సీ ఫుడ్ అంటే ఫ్రెష్ గా ఉన్న వాటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా, సో మరి ఎలా మీరు చూస్ మనం చేసుకుంటారు? కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం మేడం. ప్రతి 2 days, ఎవ్రీ 2 days కి మనం ప్రతిరోజు ఓకే, సీ export ఫుడ్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదా, అవును మేడం. సో ఏమేమి ఉంటూ ఉంటాయి మన దగ్గర స్పెషల్ గా? స్టఫ్డ్ క్రాబ్ ఒకటి ఉంది మేడం స్పెషల్గా, చిట్టి పీతలు, ఓకే, పీతలు, రొయ్యలు, చేపలు. ఓకే, చేపల్లో కూడా రకాలు ఉంటాయి కదా, సముద్రం చేప అంటారు యాక్చువల్లీ కొంతమంది. మనం సముద్రం సీ ఫుడ్ కూడా తీసుకుంటున్నాము. అండ్ మొరలు కూడా ఎక్కువ ఇష్టపడుతున్నారు, కొర్రమీను కూడా ఎక్కువ ఇష్టపడుతున్నారు. కొర్రమీను కూడా ఓకే, ఓకే. అంటే దాంట్లో బోన్లెస్ గా, అంటే ఒకటే బోన్ ఉంటుంది, బోన్లెస్ రెండు కూడా ఇస్తున్నాం. రెండు ఇస్తున్నాం. ఓకే, ఓకే. సో మనం ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాము. సో దీన్ని మొత్తం డీప్ ఫ్రై వెళ్తుంది అనమాట. చూద్దాం డీప్ ఫ్రై అయ్యాక ఎలా ఉంటుంది అనేది. ఎంతసేపు పడుతుంది డీప్ ఫ్రైకి? మినిమం 5 minutes, 6 minutes. 5 to 6 minutes అంతే. ఓకే, జనరల్గా ఇన్స్టెంట్ ఐటమ్సే ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, సో ఎక్కువగా వెయిట్ చేయడానికి కూడా ఇష్టపడరు. సో వచ్చిన వెంటనే ఏది ఎక్కువగా ప్రిపరేషన్ కంటే టైం పడుతుంది జనరల్గా? అంటే మీరు ఈ మధ్య కాలంలో ఏంటంటే మీరు ఐటమ్ ఇది చెప్పారు కానీ టైం పడుతుంది అని అంటూ ఉంటారు కొంతమంది. సో మీరేం చెప్తారు ఇన్స్టెంట్గా తొందరగా కావాలి అనుకున్న వాళ్ళకి ఐటమ్స్ ఏవి అని? మనం అన్నీ ఇన్స్టెంట్గానే రెడీగా ముందుగా పెట్టుకుంటాం మేడం, ముందుగా ప్రిపేర్ చేసి రెడీగా ఉంటాము. గెస్ట్ ఏమి ఆర్డర్ ఇచ్చినా సరే ఇమీడియట్లీగా జస్ట్ 10 minutesలో టేబుల్కి వెళ్ళిపోయేటట్లే మనం ట్రై చేస్తాం. ఓకే, ఓకే,
ఓకే. సో ఇది ప్రోటీన్ ఫుడ్గా తీసుకునే వాళ్ళకి చపాతీ ఇప్పుడు చాలామంది రోల్స్ లాగా చేసుకొని తింటూ ఉంటారు కదా, సో అలా ఇలా స్టఫ్ చేసుకొని తింటాం కూడా వాళ్ళకి కొంచెం హెల్తీగానే ఉంటుంది. కొంచెం ఆయిల్ ఉంటుంది. మనం యూజ్ చేసేది కూడా కోల్డ్ ప్రెస్ ఆయిల్ కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు మేడం. ఈజీగా కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నమాట. మామూలుగా వాడే ఆయిల్ కాకుండా మనం ఓన్లీ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మాత్రమే మనం యూజ్ చేస్తుంటాం. అవునా, ఓకే ఓకే. సో రెసిపీ కూడా చాలా త్వరగానే అయిపోయింది. ఈజీగా మనం పన్నీర్ తోటి చపాతీ పిల్లలకి కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకున్నట్లయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిది. పన్నీర్ చాలా మంది హెల్తీ కానీ తినడానికి ఇష్టపడరు అనమాట. సో పిల్లలు తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే అరే ఏదో కొత్త ఐటమ్ లాగా ఉంది అని చెప్పేసి చూడడానికి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా తినొచ్చు. చేతికి ఇచ్చేస్తే తినేలాగే ఉంటుంది అనమాట. సో దాంట్లో ఏవి పెద్దగా కారము లేకపోతే అట్లా ఏం లేదు, అన్ని ఫైన్గా చాప్ చేసినవే. కొంతమంది ఆనియన్ ఇష్టపడరు, కొంతమంది మిర్చి ఇష్టపడరు. అలా ఇష్టపడని వాళ్ళని కూడా ఈజీగా తినేయచ్చు. యా, అయిపోయిందండి. ఓకే, ఇవి మనం ఇప్పుడు ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే, ఫైన్. సో చూసాం కదండి, మొత్తానికి పన్నీర్ కరకర రెడీ అయిపోయింది. ఇది తిరం వారి సిగ్నేచర్ ఐటమ్ అనమాట. సో చూడడానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఎవరైతే పన్నీర్ ఐటమ్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో ఇలా పన్నీర్ కరకర ప్రిపేర్ చేసుకొని తింటే హెల్త్ కూడా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో